అచ్చా. సార్ రామకృష్ణ రెడ్డి గారు ట్రైలర్ చూస్తుంటే అంటే చాలా ఇలాంటి కొంత అంటే డైరెక్ట్ కాకపోతే ఇండైరెక్ట్ కొన్ని సినిమాలు వచ్చేసాయి మనం చూడొచ్చు. అంటే యజ్ఞం కూడా కొంత నాకు ఆ ట్రైలర్ చూసినప్పుడు అంటే ఏంటి అంటే దాంట్లోనూ గోపిచంద్ తర్వాత దేవరాజ్ ఆయన వీళ్ళని ఈ క్యారెక్టర్ ఇవన్నీ చూస్తుంటే కొంత సిమిలారిటీ అనిపించింది. మీకు ఏమైనా అనిపించింది అంటే ఇది అనుకుంటారు ఇట్లా అని? లేదండి, ఏమాత్రం దానికి సంబంధమే ఉండదు స్టోరీకి, ఏమాత్రం ఉండదు. ఏముంది గతంలో తీసిన ఫ్యాక్షన్ కంటెంట్ బేస్డ్ గ్రేట్ డైరెక్టర్స్ హ్యాండిల్ చేసిన దానికి కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఆల్రెడీ చూపించేశారు ఫ్యాక్షన్ గురించి ఏంటనేది, ఇప్పుడు కొత్తగా నేను ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. సో రైవాలిటీలో భాగంగా వెళ్తూ ఉంటుంది. ఇట్ విల్ టేక్ ఎన్ అదర్ వే. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అది చిత్ర గారితో పాడించారు కదా ఆ సాంగ్. ఈ చిత్ర గారితో పాడించాలి ఎందుకనిపించింది? అది బేసిక్గా ట్రాక్ సింగర్ పాడారు ముందు, పెద్ద అంత అన్నోన్ కాదు కదా, తొందరగా రీచ్ అవ్వదేమో అని ఒక ఆలోచనలో మ్యూజిక్ డైరెక్టర్ డిస్కషన్స్లో చిత్ర అయితే బాగుంటుంది అన్న ఒక ఆలోచనలో చిత్ర గారి దగ్గరికి పాడించారు. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా ఒకటే చేయాలి, డైరెక్టరా లేకపోతే మామూలుగా ఇది అనుకోవాలి. మీరు చూస్తుంటే ప్రొడ్యూసర్గా తర్వాత స్క్రీన్ ప్లే ఇవన్నీ చేశారు. కాకపోతే మీ లుక్ చూస్తుంటే దాంతోపాటు ఇంకోటి ఎక్స్ట్రా కూడా ఒక ఆర్టిస్ట్గా కూడా చేయొచ్చు అనిపిస్తుంది మీరు చూస్తుంటే. సార్ అన్నారు ఇప్పుడు చేశారా? చూడలేదా మధ్యలో మీరు డైరెక్టర్ అనుకున్నారు, అది కాదా పోలీస్ ఆఫీసర్. ఓహో, జస్ట్ అండి వితౌట్ డైలాగ్స్ ఇస్ టీవీ న్యూస్ రివీల్లో వచ్చే ఇది అనమాట, అంతే. అచ్చా అచ్చా అచ్చా. అంటే భవిష్యత్తులో మిమ్మల్ని కూడా రఘుకుంచేర్ లాగా ఒక విలన్గా లేకపోతే మంచి క్యారెక్టర్గా డెఫినెట్లీ చేయించాను నేనండి అసలు. కాకపోతే ఈ బడ్జెట్ పెట్టుకున్నారు కదా మళ్ళీ అప్పుడు బడ్జెట్ తగ్గింది కదా సార్. మొత్తం సినిమానే పోతుంది సార్. అన్నిటి మీద వెళ్తే కాన్సన్ట్రేట్ చేయడం కుదరదు. అనుగారు హీజ్ అ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ అండి, అది మాత్రం 100% చెప్తాను. మీ లుక్